శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మురళి ఇది. బాబా ఇందులో బ్రాహ్మణ జీవితానికి ఆధారం ఏమిటి అనేది వినిపించారు. బ్రాహ్మణ జీవితానికి ఆధారం ప్యూరిటీ మరియు రాయల్టీ, పవిత్రత మరియు రాయల్టీ. ఈ రెండు గుణాలు బ్రాహ్మణ జీవితానికి ఆధారం అంటున్నారు. ఎందుకంటే ఈ రెండు గుణాలే మళ్ళీ మనల్ని దేవతగా చేస్తాయి. దేవతలలో ఏముంటుంది? ప్యూరిటీ, రాయల్టీ. రాయల్టీ అంటే మంచిగా టిప్ టాప్గా తయారవ్వడం, హుందాగా ఉండడము, అది మాత్రమే కాదు. ఇది స్వచ్ఛత విషయం. ఇది మన దృష్టిలో, వృత్తిలో, కృతిలో, నడవడికలో అన్నింటిలో కూడా కనబరచాల్సినటువంటి గుణం. దీన్ని బాబా చక్కగా వివరించారు. బాబా ఇందులో అందరితో మాట్లాడారు. కుమారీలు, టీచర్స్ అందరినీ కూడా సంబోధించారు. ఈ మురళి 25 అక్టోబర్ 2002లో వినిపించినది. మురళి సారము బ్రాహ్మణ్ జీవన్ కా ఆధార్ ప్యూరిటీ की రాయల్టీ. బ్రాహ్మణ జీవితానికి ఆధారం పవిత్రత యొక్క రాయల్టీ. ఊరికే రాయల్టీ అనట్లా బాబా, పవిత్రత యొక్క రాయల్టీ. आज स्नेह का सागर अपने स्नेही बच्चों को देख रहे हैं. ఈరోజు స్నేహ సాగరుడైన బాబా తన స్నేహి పిల్లలని చూస్తూ ఉన్నారు. నలువైపులా స్నేహి పిల్లలు ఆత్మిక సూక్ష్మ దారంలో బంధింపబడి తమ స్వీట్ హోమ్కి చేరుకున్నారు, మధుబన్కి చేరుకున్నారు. ఏ విధంగా పిల్లలు స్నేహంలో లాగబడి ఆకర్షింపబడి మధుబన్ బాబా ఇంటికి చేరుకున్నారు, అలాగే బాబా కూడా పిల్లలందరి స్నేహం యొక్క దారంలో బంధింపబడి పిల్లలందరి సన్ముఖంగా వచ్చేసారు. మిలనం ఎలా జరుగుతుంది? మనమేమో ఉన్న స్థానం నుండి మధుబన్కి వెళ్ళాలి, బాబా పరంధామం నుండి మధుబన్ రావాలి. అప్పుడు మిలన్ జరుగుతుంది కదా. బాప్దాదా చూస్తూ ఉన్నారు. నలువైపులా ఉన్నటువంటి పిల్లలు దూరంగా కూర్చున్నప్పటికీ బాబా స్నేహంలో ఇమిడి ఉన్నారు. సన్ముఖంగా ఉన్నటువంటి పిల్లల్ని కూడా బాబా చూస్తూ ఉన్నారు. దూరంగా కూర్చొని ఉన్న పిల్లల్ని కూడా చూస్తూ చాలా హర్షిస్తూ ఉన్నారు. ఈ ఆత్మిక అవినాశి స్నేహం, పరమాత్మ స్నేహం, ఆత్మిక స్నేహం మొత్తం కల్పంలో ఇప్పుడే మీరు అనుభవం చేసుకోగలుగుతారు. ఇది ఎలాంటి స్నేహం? ఆత్మిక అవినాశి స్నేహం, పరమాత్మ స్నేహం. ఇలాంటి ఆత్మిక స్నేహం మొత్తం కల్పంలో ఇప్పుడు మాత్రమే, సంగమయుగంలో మాత్రమే అనుభవం చేసుకోగలుగుతారు. బాప్దాదా ప్రతి ఒక్కరి పిల్లల పవిత్రత యొక్క రాయల్టీని చూస్తూ ఉన్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క రాయల్టీ ఏంటి? ప్యూరిటీ. ప్రతి ఒక్క పిల్లల తలపైన ఆత్మిక రాయల్టీకి గుర్తు ప్యూరిటీ యొక్క లైట్ కిరీటాన్ని చూపిస్తారు, పవిత్రత కిరీటాన్ని. మీరందరూ కూడా మీ పవిత్రత కిరీటం, ఆత్మిక రాయల్టీ కిరీటాన్ని చూసుకుంటూ ఉన్నారా? చూసుకోండి, అందరి తలపైన ఆత్మిక రాయల్టీ యొక్క కిరీటం ఉంది. వెనక కూర్చున్నటువంటి వారు చూసుకుంటున్నారా? ఎంత శోభనీయంగా, ఎంత అందంగా ఉంది ఈ కిరీటం. అందరూ కిరీటదారులే ఉన్నారు ఈ సభలో. బాబా కిరీటదారుల సభ చూస్తున్నాను అంటున్నారు. ఇలాగే ఉన్నారు కదా పాండవులు. మీ కిరీటం మెరుస్తూ ఉందా? మెరుపు ఉండాలి కదా, కిరీటంలో ప్రకాశం ఉంది కదా. ఇలాంటి సభను బాబా చూస్తూ సంతోషిస్తున్నారు. కుమారీలు కిరీటదారిగా ఉన్నారు కదా, కిరీటదారి కుమారీలుగా ఉన్నారు. బాప్దాదా చూస్తూ ఉన్నారు. పిల్లలందరూ రాయల్ ఫ్యామిలీలో ఎంత శ్రేష్టంగా ఉన్నారు అని. ఇదంతా బ్రాహ్మణ ఫ్యామిలీ, బాబా రాయల్ ఫ్యామిలీ అంటున్నారు. ఎంత శ్రేష్టమైనది మీ రాయల్ ఫ్యామిలీ.
మీ అనాది రాయల్టీని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే మీరు పరంధామంలో ఉండేవారో ఆత్మలుగా, ఆత్మరూపంలో కూడా మీ నడవడిక, మీ ఆత్మిక రాయల్టీ ఎంత విశేషంగా ఉండేది. మీరు ఆత్మరూపంలో ఉన్నప్పుడు కూడా మీ ఆత్మిక రాయల్టీ చాలా విశేషంగా ఉండేది. సర్వ ఆత్మలు లైట్ రూపంలోనే ఉండేవారు. కానీ మీ మెరుపు సర్వ ఆత్మలలోకెల్లా శ్రేష్టంగా కనిపించేది. పరంధామంలో కూడా మనం స్పెషలే. అన్ని ధర్మాత్మలు ఉన్నాయి. ప్రపంచంలోని చాలా విశేషమైన ఆత్మలందరూ ఉన్నారు పరంధామంలో. కానీ వాళ్ళందరిలో కూడా మన మెరుపు ప్రత్యేకము అంటున్నారు. ఎందుకంటే మనం బాబాకి చాలా క్లోజ్గా, దగ్గరగా ఉండేటువంటి వారిమి. గుర్తుందా పరంధామంలో మీ సీన్? బాబా చెప్తూ ఉంటే ఇప్పుడు గుర్తొస్తుందా? అనాది కాలంలో మీ మెరుపు, మీ నశ అతీతమైనది. అంటే అక్కడ నశ అని ప్రత్యేకంగా ఉండదు, కానీ మీ మెరుపు, మీ హుందాతనం అది అన్నింటికీ అతీతము అంటున్నారు. ఏ విధంగా ఆకాశంలో చూసి ఉంటారు, నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయి, అన్నీ లైటే. కానీ కొన్ని సితారాలలో విశేషమైనటువంటి మెరుపు కనబడుతుంది కదా, అవి మిగతా అన్ని స్టార్స్ కన్నా కూడా అతీతంగా ప్రియంగా ఉంటాయి. అన్ని సితారాలే అయినప్పటికీ కొన్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉంటాయి, అతీతంగా ప్రియంగా ఉంటాయి. అలాగే సర్వ ఆత్మల మధ్యలో మీరు ఆత్మలు కూడా మీ మెరుపు ప్రకాశంతో, మీ ఆత్మిక రాయల్టీ ప్యూరిటీ యొక్క మెరుపుతో అతీతంగా ఉంటారు అంటున్నారు. గుర్తొస్తుందా ఈ స్థితి? మరి ఆది కాలంలోకి రండి. ఇప్పుడు అనాది కాలంలో మీ సీడ్ని చూశారు. ఇప్పుడు ఆది కాలంలోకి రండి. ఆది కాలాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆది కాలం అంటే సత్యయుగం. ఆది కాలంలో మీ దేవతా స్వరూపంలో ఆత్మిక రాయల్టీ యొక్క పర్సనాలిటీ ఎంత విశేషంగా ఉండేది. మొత్తం కల్పంలో దేవతా స్వరూపం యొక్క రాయల్టీ ఇంకెవరిది లేదు, ఇంకెవరిది లేదు. దేవతా స్వరూపం యొక్క రాయల్టీ, ఆత్మిక రాయల్టీ, పవిత్రత యొక్క రాయల్టీ ఇది. గుర్తుంది కదా? పాండవులకు గుర్తుందా? మర్చిపోయారేమో, అందుకని బాబా ఈరోజు ఎక్కువగా పాండవులు గుర్తుందా అని అంటున్నారు. గుర్తొచ్చిందా? మరి మధ్యకాలంలోకి రండి. మధ్యకాలం అంటే ద్వాపర యుగం నుండి చూస్తే మీ పూజ్య స్వరూపం యొక్క చిత్రం ఏదైతే తయారు చేశారో ఆ చిత్రాల రాయల్టీ, వాటి పూజ యొక్క రాయల్టీ ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు ఇంకే చిత్రానికి అలాంటి రాయల్టీ పూజ చేయలేదు. మీకు చేసినంతగా, దేవీ దేవతల విగ్రహాలకి చేసినట్టుగా ఇంకెవరికైనా పూజ చేస్తారా? ఇంకా దేనికైనా చేయరు. చిత్రాలైతే ఎన్నో ఉన్నాయి, విగ్రహమే కాకపోవచ్చు అదొక ఫోటో అయినా ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంతగా అలంకరిస్తారు, ఎంత నిష్టగా దాన్ని తాకుతారు, ఎంత మడి ఆచారం పాటిస్తారు, ఎంత ఉన్నతమైన దృష్టితో దాన్ని చూస్తారు, ఆ ప్లేస్ని ఎంత సేక్రెడ్గా భావిస్తారు. మరి అది చిత్రము, కానీ ఎంత విలువైనదిగా ఉంది. చిత్రాలు చాలా ఉంటాయి, కానీ ఇలా విధిపూర్వకమైన పూజ ఇంకే ఆత్మలకైనా జరుగుతుందా? లేదు. ధర్మపితలే కావచ్చు, వారు జాతి నేతలే కావచ్చు, అభినేతలు కావచ్చు, కానీ చిత్రాలు అందరివి తయారు చేసినప్పటికీ మీ చిత్రాల యొక్క రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ ఇంకెవ్వరికీ లేదు. ఏ ధర్మపితకు, రాజకీయవేత్తకి లేదు, ఏ ఫిలిం స్టార్కి లేదు, ఇంకే ఫేమస్ పర్సనాలిటీకి కూడా లేదు అంటున్నారు. మరి డబల్ ఫారినర్స్ మీ పూజను చూసుకున్నారా? మీరందరూ చూసుకున్నారా లేక కేవలం విన్నారా? ఫారినర్స్ కూడా చూశారు కదా. ఇలా విధిపూర్వకమైన పూజ, చిత్రాల యొక్క మెరుపు, ఆత్మీయత ఇంకెవరిది ఉండలేదు, ఇంకెవరిది లేదు, ఉండబోదు అంటున్నారు. ప్రయత్నం చేసినా కూడా ఇంకెవరిది అలా ఉండదు. ఎందుకు? ప్యూరిటీ యొక్క రాయల్టీ మీలో ఉంది. ఎంతోమందివి విగ్రహాలు తయారు చేస్తారు, నిజంగా చైతన్యంగా ఉన్నట్టుగా మైనపు బొమ్మలు కూడా తయారు చేస్తున్నారు. ఎంతోమందివి ఫేమస్ పర్సనాలిటీస్ అందరివి తయారు చేస్తారు. వాటిల్లో ఏమైనా ఉందా? వాటికి పూజ జరుగుద్దా?
విధిపూర్వకంగా ఏమైనా ఆ ప్యూరిటీ యొక్క రాయల్టీ ఏమైనా కనబడుతుందా వారిలో? లేదు. ఎవరైనా వెళ్ళి అటు పక్కన నిలబడి ఫోటోలు దిగుతారు. కానీ మీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మందిరంలో, గర్భగుడిలో ఉన్న మీ విగ్రహం పక్కన వెళ్ళి మీరు నిలబడి ఫోటో దిగారా? ఇంతవరకు ఏ వ్యక్తి అయినా దిగగలిగాడా అలా? ఎంత ఫేమస్ పర్సనాలిటీ అయినా ఎదురుగా ఉండాలి తప్ప పక్కన నిలబడి ఫోటో దిగడం. మరి అంత రాయల్టీ ఉంది దేవతలకి. దేవతల పవిత్రత, రాయల్టీ అంత గొప్పది అంటున్నారు. మంచిది. చూసుకున్నారు కదా మీ పూజ ద్వాపర యుగం నుండి ఎంత జరుగుతుందో. ఒకవేళ చూసుకోకపోతే ఇప్పటి వరకు ఒకసారి వెళ్ళి ఒక మందిరంలో పూజ జరిగే విధానం అంతా కళ్ళకు కట్టినట్టుగా చూసిరండి అక్కడ కూర్చొని. ఇప్పుడు లాస్ట్లో కూడా సంగమ యుగానికి రండి. ఇప్పుడు ఈ జన్మలో సంగమ యుగంలో కూడా మొత్తం విశ్వం లోపల ప్యూరిటీ యొక్క రాయల్టీ బ్రాహ్మణ జీవితానికి ఆధారంగా ఉంది. ప్యూరిటీ లేకపోతే ప్రభు ప్రేమ యొక్క అనుభవమే జరగదు. సర్వ ఆత్మలు ప్రాప్తుల యొక్క అనుభవమే చేసుకోలేరు ప్యూరిటీ లేకపోతే. ప్యూరిటీనే అన్నిటికీ ఆధారం. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీనే ప్యూరిటీ. ప్యూరిటీయే ఆత్మిక రాయల్టీ. మరి ఆది, అనాది, ఆది, మధ్య మరియు అంత, అంటే అనాది కాలంలో, ఆది కాలంలో, మధ్యకాలంలో, అంత్యకాలంలో 4 కాలాలు చూసినట్లయితే ఈ ఆత్మిక రాయల్టీనే నడుస్తూ ఉంది. అన్ని కాలాల్లోనూ మీ యొక్క ఆత్మిక రాయల్టీనే కనబడుతుంది. మరి స్వయాన్ని చూసుకున్నారు కదా. దర్పణమైతే అందరి దగ్గర ఉంది కదా. పూర్వకాలంలో స్టోరీస్లో చెప్పేవారు, దుర్బిణిలో ఎక్కడో ఉన్న రూపాన్ని ఇక్కడ చూసేవారు అని. మరి బాబా అన్నారు, మీ స్వరూపం మీరు బాబా ఇచ్చిన దుర్బిణిలో చూసుకోండి. దర్పణంలో దర్పణం ఉందా? చూసుకోగలుగుతున్నారా? మరి చూసుకున్నారు కదా. మీ లోపల ప్యూరిటీ యొక్క రాయల్టీ ఎంత పర్సంటేజ్లో కనిపించింది? చూసుకున్నాము అంటున్నారు కదా. బాబా అంటున్నారు, ఎంత పర్సంటేజ్లో ఉంది ప్యూరిటీ యొక్క రాయల్టీ? మీ ముఖంలో ప్యూరిటీ యొక్క ప్రకాశం కనబడుతూ ఉందా? నడవడికలో ప్యూరిటీ యొక్క నశ కనబడుతూ ఉందా? నడవడికలో కూడా ప్యూరిటీ యొక్క ఆ నశ ఉండాలి. ఫలక్ అంటారు దీన్ని, జలక్ ఫలక్ అంటున్నారు. జలక్ అంటేనేమో ప్రకాశం, ఫలక్ అంటే నశ. మరి నడవడికలో ఆ నశ, ఆత్మీక నశ కనిపిస్తూ ఉందా? చూసుకున్నారా స్వయాన్ని? చూసుకోవడానికి ఎంత టైం పడుతుంది? కొందరు అద్దం ముందుకు వెళ్తే చూసుకుంటూనే ఉంటారు, ఎంతసేపటికి పక్కకి రారు. అలా ఉందా ఏంటి? చూస్తూ ఉంటే చూడాలనిపించేలాగా చూసుకోండి. ఈ అద్దంలో ఎంతసేపు చూసుకున్నా మంచిదే. ఆ అద్దంతో నష్టం. ఈ దర్పణంలో చూసుకోవచ్చు. కానీ బాబా అన్నాడు, టైం ఎంత పడుతుంది చెక్ చేయడానికి? సెకండ్ కదా. మరి అందరూ చూసుకున్నారు కదా స్వయాన్ని. ఇప్పుడు కుమారీలతో మాట్లాడుతున్నారు బాబా. జలక్, ఫలక్ 2 ఉన్నాయా? మంచిది. అందరూ లేచి నిలబడండి. కుమారీలందరూ కూడా రెడ్ కలర్ రిబ్బన్ పెట్టుకొని ఉన్నారు. దానిపైన అందరి తలపైన రెడ్ కలర్ రిబ్బన్ పెట్టారు. ఆ రిబ్బన్ పైన ఏకవ్రత అని రాసి ఉంది. ఏకవ్రత. ఎంత సుందరంగా కనిపిస్తున్నారు అంటున్నారు బాబా. ఏకవ్రత అంటే అర్థమే ప్యూరిటీ యొక్క రాయల్టీ. మరి ఏకవ్రత పాఠంను పక్కా చేసుకున్నారు కదా. ఎక్కడికైనా వెళ్తే ఇంకా కచ్చాగా అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఇదే పరిపక్వమైన స్థితిలో ఉండాలి, ఏకవ్రతగానే ఉండాలి. కుమారీల గ్రూప్ని బాబా నిలబెట్టి అందరినీ చూస్తూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంత బాగుంది కుమారీల యొక్క గ్రూప్. ఇప్పుడు బాబా కుమారులను కూడా లేచి నిలబడమంటున్నారు. కుమారుల గ్రూప్ కూడా బాగుంది. కుమారులందరూ హృదయంలో ప్రతిజ్ఞ అనే పట్ట బంధించుకున్నారు. అంటే ప్రతిజ్ఞ అనే పట్టిని హృదయంలో బంధించుకున్నారు అంటున్నారు.
కన్యలకేమో ఇక్కడే పెట్టారు. మరి కుమారులకు ఎక్కడ పెట్టారు అంటే హృదయంలోనే ప్రతిజ్ఞ అని పట్టి వేసుకున్నారు అంటున్నారు. కుమారీలైతే మీకన్నా బయటకి చూపించుకునేలాగా కట్టుకున్నారు, కానీ మీరైతే లోపలే పెట్టుకున్నారు అంటున్నారు. ప్రతిజ్ఞ యొక్క పట్టి బంధించుకున్నారు కదా, సదా బంధించుకున్నారా? అనగా నిరంతరం ప్యూరిటీ యొక్క పర్సనాలిటీలో ఉండేటువంటి కుమార్సే కదా. ఇలాగే ఉన్నారా? చెప్పండి, హాజీ అని చెప్పండి అంటున్నారు. జీహా అని అననండి అని, జీహా అని అనండి అంటున్నారు. నాజీ యా హాజీ? లేదు అంటారా, లేకపోతే అవును అంటారా? లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత లెటర్ రాస్తారా? కొద్ది కొద్దిగా లూజ్ అయిపోయాను బాబా, మీరు చెప్పినప్పుడు ప్రతిజ్ఞ టైట్గా గట్టిగా మంచిగా దృఢంగా వేసుకున్నాను పట్టిని, కానీ తర్వాత లూజ్ అయిపోయింది అంటారా? అలా చేయకూడదు. ఎప్పటి వరకు బ్రాహ్మణ జీవితంలో జీవిస్తారో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే. ఇది మీ వాగ్దానం కదా. పక్కా వాగ్దానం ఉంటే చెయ్యి ఊపండి అంటున్నారు. టీవీలో మీ అందరి ఫోటోని తీస్తూ ఉన్నారు. ఎవరైతే డల్గా ఉంటారో వారి చిత్రం మళ్ళీ తర్వాత పంపిస్తాను అంటున్నారు. అంటే స్లోగా ఇలా ఇలా ఊపారనుకోండి, అంటే డౌట్గా, అప్పుడు అది ఫోటో తీసి మీకు పంపిస్తాము అంటున్నారు బాబా. అందుకే డల్గా ఉండకూడదు, పక్కా ప్రతిజ్ఞ చేసుకోండి. పక్కాగా ఉన్నారు కదా. ఇప్పుడు పాండవులు కూడా పక్కాగా ఉన్నారా? పక్కే పాండవ్, పరిపక్వంగా మంచిగా గట్టిగా బాబా చెయ్యి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది ఎదురైనా బాబా చెయ్యి వదిలిపెట్టను, అంత గట్టిగా ఉన్నారా? చాలా మంచిది. ప్యూరిటీ యొక్క వృత్తి ఏమిటి అంటే శుభ భావన, శుభ కామన. ఎవరు ఎలా ఉన్నప్పటికీ పవిత్రమైన వృత్తి కలిగి ఉండడం అనగా శుభ భావన, శుభ కామన మరియు పవిత్ర దృష్టిని కలిగి ఉండడం. అంటే సదా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలోనే చూడటం, ఫరిష్తా రూపంలోనే చూడటం. మరి వృత్తి, దృష్టి, మూడోదేంటి? కృతి. కృతి అంటే కర్మలు. కర్మలలో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖం ఇవ్వాలి, సుఖం తీసుకోవాలి. ఇదే ప్యూరిటీకి గుర్తు. వృత్తి, దృష్టి మరియు కృతి మూడింటిలోనూ ఈ ధారణ కనిపించాలి. ఎవరెలా ఉన్నప్పటికీ, ఏం చేసినప్పటికీ, దుఃఖం ఇచ్చినా కూడా, అవమానించినా సరే, కానీ మీ కర్తవ్యం ఏంటి? దుఃఖం ఇచ్చే వాళ్ళని ఫాలో చేయడమా, లేక బాప్ దాదాని ఫాలో చేయడమా? దుఃఖం ఇచ్చే వాళ్ళనైతే ఫాలో చేయట్లేదు కదా. ఫాలో ఫాదర్, ఫాలో బ్రదర్ సిస్టర్ అని అనలేదు బాబా, ఫాలో ఫాదర్. మరి బ్రహ్మ బాబా ఎవరికైనా దుఃఖం ఇచ్చారా? సుఖమే ఇచ్చారు కదా. మరి మీరు మాస్టర్ బ్రహ్మ. ఎవరు? మాస్టర్ బ్రహ్మ అనగా బ్రాహ్మణాత్మలందరూ మీరేం చెయ్యాలి? ఎవరికైనా దుఃఖం ఇచ్చినట్లయితే మీరేం చేస్తారు? వాళ్ళు దుఃఖం ఇస్తున్నారు, మీరేం చేస్తారు? దుఃఖం ఇస్తారా? ఇవ్వరా? చాలా దుఃఖ పెట్టారనుకోండి మిమ్మల్ని, అప్పుడు ఒక తిట్టైనా తిడతారా? ఒక మాటైనా అంటారా? లోపల ఏదైనా ఒక శాపం, అలాంటి మాటలైనా వస్తాయా? రావు కదా. వాళ్ళు చాలా అవమానిస్తున్నారు మిమ్మల్ని, కొంచెం ఫీలింగ్లోకి వస్తారా? మరి ఫీలింగ్, ఎంత అంటున్నారేంటి నన్ను, నా ఇన్ని మాటలు అంటారా అని కుమారీలు ఫీల్ అవుతారా? కొంచెం ఫీల్ అవుతారా? మరి ఫాలో ఫాదర్ ఫీలింగ్ కూడా మంచిది కాదు. ఫీలింగ్ని బాబా ఏమంటారు? ఫీలింగ్ అనేది ఫ్లూ, జబ్బు. మరి ఇది ఆలోచించండి, నా కర్తవ్యం ఏమిటి? వాళ్ళ పని వాళ్ళు చేశారు, తిట్టడం మంచిగా తిట్టేశారు, మంచిగా అవమానించారు, వాళ్ళ పాత్ర వాళ్ళు చక్కగా కంప్లీట్ చేశారు. ఇప్పుడు నా రోలింగ్ స్టార్ట్ అయింది, నా పాత్ర, నా రెస్పాన్స్. నేనెంత మంచిగా రెస్పాన్స్ ఇవ్వాలి? ఎవరి పాత్రను వాళ్ళు చక్కగా పోషించాలి కదా. వాళ్ళది వాళ్ళు అంత పర్ఫెక్ట్గా చేసినప్పుడు మరి మన పాత్ర బాబా ఏం చెప్పారు? సుఖం ఇవ్వడం, అది కూడా మంచిగా ఇవ్వాలి.
కానీ మనం ఏం చేస్తున్నాము, మనం వాళ్ళతో ముడిపెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు లాగితే మనం పడిపోతున్నాం. అసలు వాళ్ళు వేరు, మనం వేరు. ఆ తిట్టేవాళ్ళు, అవమానించే వాళ్ళు వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉన్నారు, మన స్థితిలో మనం ఉన్నాం. ఈ లింక్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయాలి ముందు. లేకపోతే వాళ్ళ స్థితిని బట్టి మన స్థితి డౌన్ అప్ అవుతూ ఉంటుంది. అందుకే బాబా ఏం చెప్తారంటే, పిల్లలు దేనిపైన ఆధారపడకండి, ఎవరి ప్రశంస పైన ఆధారపడకండి, ఎవరి కామెంట్ పైన ఆధారపడకండి, నిరాధారంగా కండి. కేవలం బాబా ఇచ్చిన స్వమానాలలో ఉండండి, బాబా తోడుగా జతగా అయి ఉండండి అంటారు. వాళ్ళు తిడుతున్నారు, మీరేం చేయాలి? మీ కర్తవ్యం సహనశీల దేవి, సహనశీల దేవతగా అయిపోండి. మీ సహనశీలతతో తిట్టేటువంటి వారికి కూడా మీరు ఆలింగనం చేసుకోగలుగుతారు. మీ సహనశీలతతో తిట్టిన వారిని కూడా మీరు ఆలింగనం చేసుకోగలుగుతారు. సహనశీలతలో అంత గొప్ప శక్తి ఉంది. కానీ కొంచెం మీరు కొద్ది సమయం సహించుకోవాల్సి వస్తుంది. కొద్ది సమయం సహనమైతే మీరు ఆ ఓర్పు సహనంతో ఉండాలి. మరి సహనశీలత దేవి అని ఊరికే టైటిల్ ఇస్తారా? కొంచెం సేపైనా సహనశీలిగా ఉంటేనే కదా టైటిల్ వచ్చేది. మరి మీరు సహనశీలత దేవి దేవులుగా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఉన్నారు కదా. సదా ఇది స్మృతిలో ఉంచుకోండి, నేను సహనశీలత దేవిని, సహనశీల దేవతను అని. మరి దేవత అనగా ఇచ్చేటువంటి వారు, దాతలు. ఎవరైనా తిట్టినా సరే, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, చెత్త విసిరినా పర్వాలేదు, వాళ్ళు ఏం చేసినా సరే అది చెత్త అని మనం గ్రహించి దాన్ని తీసుకొని ఒక్కొక్కటి కౌంట్ చేసుకొని ఇంత చెత్త వేశారు అని చెప్పి దాన్ని వెయిట్ చేసి ఇంత ఇచ్చారు అని చెప్పేసి లోపల పెట్టుకుంటారా? అసలు చెత్త పడుతుంటేనే ఎవరైనా దులుపుకుంటారు కానీ కౌంట్ చేస్తూ ఉండరు కదా. దులుపుకుంటారు, దూరం అవుతారు చెత్త విసురుతున్నారు అంటే. మరి మీరు ఎందుకు తీసుకుంటున్నారు చెత్తను? క్యాచ్ పట్టేస్తున్నారు, లోపల పెట్టుకుంటున్నారు, దాచిపెట్టుకొని పోషిస్తున్నారు దాన్ని, చాలా రోజులు అందరికీ పెడుతున్నారు కూడా. చెత్త తీసుకుంటారా? ఎవరైనా మీకు చెత్త ఇచ్చినట్లయితే ఇది చెత్త అండి, మా ఇంట్లో చెత్త అండి, ఇదిగోండి అంటే తీసుకుంటారా? తీసుకోరు కదా. కానీ చెత్త విషయాలు వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది అలా జరిగిందంటే అవి తీసుకుంటారు. మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటారు? మన జీవితంలో అన్నింటికంటే చాలా 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 సేక్రెడ్ ప్లేస్, చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మనది, మన హృదయం. ఇక్కడ పెట్టుకుంటారు. వీళ్ళ విషయాలు, విన్నటువంటి మాటలు, వాటికి ఇంత గొప్ప స్థానం ఇవ్వాలా? పనికిరాని మాటలు, వ్యర్థము, వాటి వలన మన శక్తి స్థితి అన్నీ నశిస్తాయి. మరి ఆలోచించండి, ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అవమానిస్తున్నారు, తిడుతున్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మీరేం చేస్తారు? మరి అవన్నీ ఏమైనా మంచివా? రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, అవమానించడం, తిట్టడం, డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ మంచి విషయాలా? కాదు, మంచి విషయాలు కాదు కదా. మరి మంచి విషయాలు కాదు ఇవి అని తెలిసి మీరు ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకోవడం అంటే ఏంటి? మనసులో పెట్టుకోవడం. కొంచెం కొంచెం తీసేసుకుంటున్నారు కదా. మరి మీ అనాది కాలం, ఆది కాలం, మధ్యకాలం, సంగమకాలం, మొత్తం కల్పం యొక్క మీ ప్యూరిటీ, రాయల్టీని, పర్సనాలిటీని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరు ఏం చేసినా సరే మీ పర్సనాలిటీని ఎవ్వరూ లాక్కోలేరు. ఇలాంటి ఆత్మిక నశ ఉందా? మరి డబల్ ఫారినర్స్కి డబల్ నశ ఉందా? అన్ని విషయాల యొక్క డబల్ నశ, ప్యూరిటీకి కూడా డబల్ నశ, సహనశీలత దేవి దేవతగా అవ్వడంలో కూడా డబల్ నశ ఉందా? డబల్. కేవలం అమర్గా ఉండాలి. అమర్గా అంటే ఈ విషయంలో ఎప్పుడు సుస్థిరంగా ఉండాలి.
ఇప్పుడు బాబా ముందు మంచిగా అనిపిస్తుంది. తర్వాత అమ్మో! అలా అవ్వలేము. ఎంతైనా వాళ్ళు అన్నారంటే నాకు మనసు గుచ్చుతుంది గదా! నా లోపల ఉంటుంది గదా! బాధ పోతుందా? ఇలా మాట్లాడొద్దు తర్వాత. బాబా అన్నారు అమర్‌గా. ఇప్పుడు నా ముందు మీరు ఎంత నషాతో అయితే నిజంగా నేను సహనశీల దేవిని, సహనశీలత దేవతను, నా ప్యూరిటీ రాయల్టీని ఎవ్వరూ లాక్కోలేరు అని ఇప్పుడు ఏదైతే ఫీలింగ్ మీకు లోపల అనిపిస్తుందో దీన్ని చచ్చిపోనివ్వకండి. ఈ ఫీలింగ్‌ని. దీన్ని అమర్‌గా ఉంచండి. ఈ మంచి శ్రేష్ఠ సంకల్పాన్ని ఎప్పుడు జీవించి ఉంచండి. అమర భవ యొక్క వరదానం ఎప్పుడూ మరచిపోవద్దు. మంచిది. ఎవరైతే ప్రవృత్తిలో ఉంటున్నారో అనగా యుగల్గా ఉన్నారో, నార్మల్గా అయితే మీరందరూ సింగిలే, మీ అందరికీ బాబాతోనే కనెక్షన్ ఉంది. కానీ ప్రవృత్తిలో ఉన్నవారు కూడా ఉన్నారు కదా. కుమార్ల కన్నా కూడా యుగల్స్ ఎక్కువ మంది వచ్చారు మధుబన్కి. మరి యుగల్ మూర్తులుగా బాప్ దాదా మీ అందరినీ ప్రవృత్తిలో ఉండేటువంటి డైరెక్షన్ ఎందుకు ఇచ్చారు? బాప్ దాదా మీ అందరికీ ప్రవృత్తిలో ఉండేటువంటి డైరెక్షన్ ఎందుకు ఇచ్చారు? మీరు యుగల్గా ఉండేటువంటి సెలవు ఎందుకు ఇచ్చారు? యుగల్గా ఉండండి గృహస్థంలో అని ఆ సెలవు ఎందుకు ఇచ్చారు బాబా? ప్రవృత్తిలో ఉండండి అనే సెలవు ఎందుకు ఇచ్చారు తెలుసా? ఎందుకంటే యుగల్ రూపంలో ఉంటూ ఈ మహామండలేశ్వర్లందరూ మీ పాదాలకు తల వంచేలాగా చేయించేందుకు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సాధించలేనిది మీరు చేస్తూ ఉన్నారు కదా. గొప్ప గొప్ప సన్యాసులు, సాధువులు, మహామండలేశ్వరులు పవిత్రంగా ఉండడం కష్టం. దూది నిప్పు ఒక చోట ఉండడం కష్టం. నిప్పు అంటుకోకుండా ఉండదు, ప్రాబ్లం నిప్పు అంటుకోకుండా ఉండడం కష్టమని అంటున్నారు. కానీ మీరు ప్రాక్టికల్గా కలిసి ఉంటూ పవిత్రంగా ఉంటున్నారు. అంటే మీ అందరినీ బాబా ఉదాహరణగా ఈ మహామండలేశ్వరులు కూడా మిమ్మల్ని చూసి శిరస్సు వంచి నమస్కరించేలాగా బాబా మిమ్మల్ని ఎగ్జాంపుల్గా పెట్టారు. మరి ఉందా అంత ధైర్యం? వాళ్ళు ఏమంటారు? తోడు ఉంటూ పవిత్రంగా ఉండడం కష్టమని. మీరేమంటారు? కష్టమా సహజమా? సహజమా పక్కా మరి? లేకపోతే ఒక్కోసారి ఈజీ ఒక్కోసారి లేజీ అంటారా? ఈజీ లేజీ. అందుకే బాప్ దాదా డ్రామానుసారంగా మిమ్మల్ని ప్రపంచం ఎదుట, విశ్వం ఎదుట ఎగ్జాంపుల్గా చేశారు ఛాలెంజ్ చేయటానికి. మరి ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తి, అపవిత్రతతో నివృత్తులుగా ఉండగలరా? ప్రవృత్తిలో ఉంటూ అపవిత్రతతో నివృత్తంగా ఉండడం అంటే డిటాచ్డ్గా ఉండడం, కంప్లీట్గా దూరం అవ్వడం. అలా ఉండగలుగుతారా? ఇంప్యూరిటీ ఏది మిమ్మల్ని తాకకుండా ఉండగలరా? మరి ఛాలెంజ్ చేస్తూ ఉన్నవారే కదా మీరు. అందరూ ఛాలెంజ్ చేసేవారు కదా. కొంచెం కొంచెం అయితే భయపడట్లేదు కదా. ఛాలెంజ్ చేశారు. మరి మళ్ళీ ఆలోచిస్తున్నారు, ఏమో ఎలా జరుగుతుందో, ఎన్ని రోజుల్లో చూద్దాం అలా అంటారా? మీరు ఛాలెంజ్ చేయండి విశ్వానికి. ఎందుకంటే కొత్త విషయం కదా ఇది. తోడుంటూ కూడా స్వప్న మాత్రంగా కూడా అపవిత్రత యొక్క సంకల్పం రాకూడదు. ఇదే సంగమయుగంలోని బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత. మరి ఇలా విశ్వం యొక్క షోకేస్లో మీరందరూ ఎగ్జాంపుల్గా ఉన్నారు. శాంపుల్గా కండి, ఎగ్జాంపుల్గా కండి. స్వయాన్ని చూసుకుంటున్నారు కదా. మీలో చాలా శక్తి నిండుతుంది. ఇతరులు కూడా మిమ్మల్ని చూసి మేము అలా తయారు కావాలి, అలా అవ్వగలుగుతాము అని అనుకుంటున్నారు. ఓకేనా? మరి శక్తులందరూ బాగున్నారా? పక్కాగా ఉన్నారా? కచ్చా పక్కాగా అయితే లేరు కదా, పక్కా. బాప్ దాదా కూడా మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నారు. శుభాకాంక్షలు. చూడండి ఎంతమంది మాతలు వచ్చారో, చాలా మంచిది. ఇక మిగిలిపోయింది టీచర్స్ లేకపోతే గతియే లేదెవరికి. టీచర్స్ లేవండి. మంచిది. పాండవులు కూడా మంచి వారు ఉన్నారు. వాహ సమర్పితమైన వారు.
టీచర్స్ యొక్క విశేషత, ప్రతి టీచర్ యొక్క ఫ్యూచర్ కనిపించాలి. ప్రతి టీచర్ యొక్క ఫీచర్ అంటే ఏంటి? ముఖ కవళికలు, ముఖ వర్చస్సు ద్వారా అందరికీ వారి భవిష్యత్తు కనిపించాలి అంటున్నారు. ప్రతి టీచర్ యొక్క ఫీచర్స్లో ఫరిస్తా రూపమే కనిపించాలి. ఇలాంటి టీచర్సే కదా మీ ఫరిస్తాలను చూసి ఇతరులు కూడా ఫరిస్తాలుగా అయిపోవాలి. చూడండి ఎంతమంది టీచర్స్ వచ్చారో. ఫారిన్ గ్రూప్ యొక్క టీచర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే కొద్దిమందే వచ్చారు ఫారిన్ నుండి టీచర్స్, కానీ ఎవరైతే రాలేదో వారిని కూడా బాప్దాదా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మంచిది. ఇప్పుడు టీచర్స్ అందరూ కలిసి ఒక ప్లాన్ని తయారు చేయండి. మీ నడవడిక మరియు ముఖంతో బాబాను ఎప్పుడు ప్రత్యక్షం చేస్తారో ఆ ప్లాన్ తయారు చేయండి అంటున్నారు. ప్రపంచంలోని వారు ఏమంటున్నారు? పరమాత్ముడు సర్వవ్యాపి అని. మరి మీరు కాదు అంటున్నారు. కానీ బాప్దాదా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సమయం అనుసారంగా ప్రతి టీచర్లో బాబా ప్రత్యక్షంగా కనిపించాలి. అప్పుడు అంతటా బాబానే, అందరిలో బాబానే కనిపిస్తే సర్వవ్యాపి అయినట్టు అవుతుంది. సర్వవ్యాపిగా కనబడతారు కదా అప్పుడు. అంటే భక్తుల యొక్క భావనను కూడా బాబా పూర్తి చేయాలనుకుంటున్నారు. నిజమే, ఆ భావనను పూర్తి చేయాల్సింది మనం. బాబాను మనందరి ముఖంలో చూపిస్తే అంతటా భగవంతుడు ఉన్నాడు అని ఆ వాక్యము అందరికీ నిజంగా ఒక ధైర్యం ఇచ్చే విధంగా, ఒక సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది కదా. ఎవరిని చూసినా వారిలో బాబానే కనిపించాలి. ఆత్మ పరమాత్ముని ఎదుట దాగిపోవాలి. పరమాత్మే కనిపించాలి. ఆత్మ కనిపించకూడదు, పరమాత్మే కనిపించాలి. దాన్ని కూడా ఏమంటారు? ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది అంటారు కదా. మరి ఇది సాధ్యమేనా? మంచిది. దీనికోసం డేట్ ఎప్పుడో ఆలోచించండి. డేట్ అయితే ఒకటి ఫిక్స్ చేయాలి కదా అంటున్నారు. మరి డేట్ ఏంటి? ఎంత సమయం కావాలి? ఇప్పటి నుండే ఆరంభిస్తాము అని అంటున్నారు. ఆరంభిస్తారా? మంచిది, ధైర్యం చేయండి. ఎంత సమయం కావాలి? 2002వ సంవత్సరం నడుస్తుంది ఈ మురళి చెప్పేటప్పుడు. ఇప్పుడు ఇంకెంత కావాలి అంటున్నారు టైం. మరి టీచర్స్ అందరూ ఇదే అటెన్షన్ ఇవ్వాలి. బస్ ఇప్పుడు బాబా లోపల నేను ఇమిడిపోయి కనిపించాలి. నేను సింగిల్గా, వేరుగా, సపరేట్గా కనబడకూడదు. బాబాలోనే నేను ఇమిడిపోయి ఉన్నట్లుగా కనిపించాలి. నా ద్వారా అందరికీ బాబా కనిపించాలి. ప్లాన్ తయారు చేసుకుంటారు కదా. డబల్ విదేశీ మీటింగ్ చేసుకోవడంలో చాలా చురుకుగా ఉంటారు. మీటింగ్స్ బాగా ఏర్పాటు చేసుకుంటారు వారు డబల్ విదేశీయులు. ఇప్పుడు ఇలాంటి మీటింగ్ చేసుకోండి అంటున్నారు. ఈ మీటింగ్ చేసుకోకుండా మీరు తిరిగి వెళ్ళిపోకూడదు, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఎలా బాబాను ముఖం ద్వారా ప్రత్యక్షం చేయాలి? ఇప్పుడు బ్రహ్మకుమారీలు కనబడుతున్నారు అందరికీ. బ్రహ్మకుమారీలు చాలా మంచివారు అని, కానీ వీరి బాబా ఎంత మంచివారు అని ఇది చూడాలి. అప్పుడే విశ్వ పరివర్తన జరుగుతుంది. డబల్ విదేశీయులు ఈ ప్లాన్ని ప్రాక్టికల్గా ఇప్పుడు మొదలు పెట్టాలి. చేస్తారు కదా పక్కా? మంచిది. మీ దాది ఉన్నారు కదా, వారి ఆశను కూడా పూర్తి చేయండి. జానకి దాదీజీని బాబా సంబోధిస్తున్నారు. మంచిది. చూడండి డబల్ విదేశీయుల్లో ఎంతమంది సేవాదారీలు ఉన్నారు. మీ కారణంగా అందరికీ ప్రియ స్మృతులు లభిస్తూ ఉన్నాయి. బాప్దాదాకు డబల్ విదేశీయుల కన్నా బాప్దాదా డబల్ విదేశీయులకు ప్రత్యేకంగా ఎక్కువ ఏమీ ప్రేమ చేయట్లేదు, కానీ స్పెషల్ ప్రేమ చేస్తున్నారు అంతే. ఎక్కువ చేయట్లేదు కానీ స్పెషల్. ఎందుకు ప్రేమ ఉంది? ఎందుకంటే డబల్ విదేశీ ఆత్మలు సేవకు నిమిత్తమయ్యారు. విశ్వం యొక్క మూలన బాబా సందేశాన్ని చేర్చడానికి నిమిత్తమయ్యారు. లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి ఆత్మలు నలువైపులా దాహంతోనే ఉండిపోయేవారు కదా. బాబాకి ఇంకా కంప్లైంట్స్ ఇప్పుడేవి లభించవు. బాబా భారతదేశంలోనే వచ్చారు. భగవంతుడు మా దేశంలో వస్తే కదా మేము గుర్తించేది, మేము కూడా భగవంతుడి నుండి కొంచెమైనా వారసత్వం తీసుకోగలిగేది. ఇలాంటి కంప్లైంట్ ఇంకెవరూ చెయ్యరు. ఎందుకంటే దేశ విదేశాల్లో బాబా యొక్క స్థానాలన్నీ ఏర్పాటయ్యాయి. అందరూ వచ్చి మధుబన్లో బాబాని కలుసుకుంటున్నారు. మరి ఇంకా ఆ కంప్లైంట్స్ అన్నీ పూర్తి చేయడానికి మీరు నిమిత్తమయ్యారు కదా.
జానకి దాదీజీని అంటున్నారు బాబా, జనక్కి ఉమంగం బాగా ఉంటుంది. జనక్ ఏ దేశం కూడా మిగిలిపోకూడదు, ఏ ఒక్కరు బాబాని తెలుసుకోకుండా ఉండకూడదు అని బాగా ఆలోచిస్తూ ఉంటారు అంటున్నారు జానకి దాదిని. మంచిది. బాబాకు ఏవైతే కంప్లైంట్స్ చేస్తున్నారో అవన్నీ పూర్తయిపోయాయి ఇప్పుడు. అంటే ఇంకా ఏ కంప్లైంట్స్ లేవు. కానీ మీ దాదీజీ అంటే జానకి దాదీజీని అంటున్నారు బాబా, దాది సాతీలను అంటే తన తోటి వారిని బాగా అలసిపోయేలాగా చేస్తున్నారు. బాగా అలసిపోయేలాగా చేస్తున్నారు కదా జయంతి, చెప్పండి. మిమ్మల్ని బాగా అలసిపోయేలాగా చేస్తున్నారు కదా, అలసటైతే రావట్లేదు కదా. కానీ ఈ అలసటలో కూడా ఆనందం ఇమిడి ఉంది. మొదట్లో ఏమనిపించేదంటే, ఏంటి మాటి మాటికి అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ సేవ ఆ సేవ, అక్కడ చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఇన్నిసార్లు ఇన్ని చోట్ల చెప్పాలా అని అనిపించేది మొదట్లో. కానీ ఎప్పుడైతే ఉపన్యాసం ఇచ్చి అందరి ఆశీర్వాదాలను తీసుకొని వచ్చేవారో అప్పుడు ముఖమే మారిపోయేది. వెళ్ళేటప్పుడు ముఖం డిఫరెంట్గా, రిటర్న్ వచ్చేటప్పుడు చాలా సంతోషకరంగా మారిపోయేది. మంచిది. ఇద్దరు దాదీలలో ఉమంగం, ఉత్సాహం అందరిలో పెంచాలి అని బాగా విశేషత ఉంది. ఇద్దరు దాదీలు అంటే ఇటు భారతదేశంలో ప్రకాష్ మణి దాదీజీ, అటు విదేశాల్లో జానకి దాదీజీ. శాంతిగా కూర్చోలేరు వీళ్ళిద్దరూ అంటున్నారు. సేవలో అందరినీ పరిగెత్తిస్తూ ఉంటారు. సేవ ఇప్పటికీ ఇంకా మిగిలిపోయి ఉంది కదా. ఒకవేళ మీరు మ్యాప్ని చూసినట్లయితే భారత్లో విదేశాల్లో మీరు ఒకవేళ మ్యాప్ పెట్టుకొని చూడండి, ఒక్కొక్క స్థానాన్ని టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళండి అంటున్నారు. ఇంకెన్ని స్థానాలు మిగిలిపోయాయి అప్పుడు మీకు తెలుస్తుంది. అందుకే బాబ్దాదా పిల్లలందరినీ చూసి చాలా సంతోషిస్తున్నారు. ఎంత సేవ ఉమంగంతో, ఏ ప్రాంతంలో కూడా బాబా సందేశం అందకుండా వంచితులు అవ్వకూడదు అని ఎంత శ్రద్ధ పెడుతున్నారు అని. కానీ బాబా అన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువగా అలసిపోయేలాగా చేయకండి. మీరందరూ సేవలో సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కుమారీలందరూ కూడా టీచర్లు అయిపోతారు. ఎవరైతే టీచర్గా ఉన్నారో వాళ్ళైతే ఆల్రెడీ ఉన్నారు. కానీ ఎవరైతే టీచర్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీచర్ అయ్యి ఏదో ఒక సెంటర్ని సంభాలిస్తారు, హ్యాండ్స్ తయారవుతారు. డబల్ విదేశీ పిల్లలకు 2 పనులు చేసే అభ్యాసం ఉంది. అంటే ఒకవైపు జాబ్ కూడా చేసుకుంటూ ఉంటారు, మరోవైపు సెంటర్స్ని కూడా సంభాలిస్తూ ఉంటారు. అందుకే విదేశీ పిల్లలకి బాప్దాదా డబల్ శుభాకాంక్షలని ఇస్తున్నారు. మంచిది. నలువైపులా ఉన్న అతి స్నేహి, అతి సమీప, సదా ఆదికాలం నుండి ఇప్పటి వరకు రాయల్టీ యొక్క అధికారి, సదా తన ముఖము నడవడికతో ప్యూరిటీ యొక్క ప్రకాశాన్ని చూపించేటువంటి, సదా స్వయాన్ని సేవ మరియు స్మృతిలో తీవ్ర పురుషార్థం ద్వారా నంబర్ 1గా తయారు చేసుకునేటువంటి, సదా బాబా సమానమైన సర్వశక్తి సర్వగుణ సంపన్న స్వరూపంలో ఉండేటువంటి ఇలాంటి అన్ని వైపుల నుండి విచ్చేసినటువంటి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. విదేశాల యొక్క ముఖ్యమైన టీచర్స్ అక్కేలతో మాట్లాడుతున్నారు. అందరూ సేవా ప్లాన్ మంచివి తయారు చేశారు. ఎందుకంటే సేవ సమాప్తం అయిపోయి ఇప్పుడు మీరు మీ రాజ్యాన్ని తీసుకొచ్చేది ఉంది. మరి సేవ యొక్క సాధనాలు కూడా అవసరమే కదా. కానీ మనస్సు కూడా వాచ కూడా 2 తోడుగా సేవ చేయాలి. మనస్సు వాచ అంటే మనస ద్వారా వాచ ద్వారా 2 రకాలుగా తోడుగా సేవ జరగాలి. సేవ మరియు స్వ ఉన్నతి 2 తోడుగా ఉండాలి. ఇలాంటి సేవ సఫలతను సమీపంగా తీసుకొస్తుంది. మరి సేవకు నిమిత్తం అయితే అయ్యారు. ఇప్పుడు మీ స్థానాలలో సేవ అయితే మంచిగా చేస్తూ ఉన్నారు. ఏదైతే కార్యం బాబా ఇప్పుడు ఇచ్చారో దాని ప్లాన్ తయారు చేయండి. దాని కొరకు ఏమేం చేయాలి, స్వయంలో సేవలో ఎలా వృద్ధిని తీసుకురావాలి, ఎడిషన్ ఏం చేయాలి, ఆ ప్లాన్ తయారు చేయండి. బాప్దాదా సేవాదారీలందరినీ చూసైతే సంతోషిస్తూనే ఉంటారు.
అందరూ మంచి మంచి సేవా కేంద్రాలను తయారు చేసి ఉన్నతిని పొందుతూ ఉన్నారు. ఉన్నతి అయితే ఉంది కదా, మంచిది. మంచిగా జరుగుతూ ఉంది కదా, జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కేవలం ఎవరైతే చెల్లాచెదురుగా అయిపోయారో, వేరువేరుగా ఎక్కడెక్కడో ఉన్నారో వారందరి యొక్క సంఘటన చేసి వాళ్ళని పక్కా చేయండి. ప్రాక్టికల్ ప్రూఫ్ అందరికీ చూపించండి. ఎవరు ఎలాంటి సేవ చేస్తూ ఉన్నా, విభిన్న రకాల ప్లాన్స్ తయారు చేస్తూ ఉన్నారు. అందరూ మంచిగా నడుస్తున్నారు అందరూ. ఇప్పుడు అందరిది ఒక గ్రూప్ తయారు చేసి ఎదురుగా తీసుకురండి. ఎవరైతే సేవ యొక్క ప్రూఫ్ని మొత్తం బ్రాహ్మణ జీవితంలో చూపించారో వాళ్ళని ముందుకు తీసుకురండి అందరి సన్ముఖంగా. మంచిది, అందరూ చాలా మంచిగా ఉన్నారు, మంచిలోకెల్లా మంచిగా ఉన్నారు. అచ్చా, वरदान 3 स्मृतियों के तिलक द्वारा श्रेष्ठ स्थिति बनाने वाले अचल अडोल भव. 3 స్మృతుల తిలకం ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునేటువంటి అచలమైన స్థిరమైన భవ. 3 స్మృతుల తిలకం ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునేటువంటి అచలమైన స్థిరమైన ఆత్మాభవ. వివరణ: బాప్ దాదా పిల్లలందరికీ 3 స్మృతుల యొక్క తిలకాన్ని ఇచ్చారు. ఒకటి స్వస్మృతి, రెండవది తండ్రి స్మృతి, మరియు మూడవది శ్రేష్ఠ కర్మల కొరకు డ్రామా స్మృతి. ఎవరైతే ఈ 3 స్మృతులను సదా గుర్తుంచుకుంటారో వారి స్థితి శ్రేష్టంగా ఉంటుంది. ఆత్మ యొక్క స్మృతితో పాటుగా తండ్రి యొక్క స్మృతి మరియు తోడుగా డ్రామా యొక్క స్మృతి అతి అవసరం. ఎందుకంటే కర్మలలో ఒకవేళ డ్రామా జ్ఞానం క్రింద మీద అయిందనుకోండి, ఎలా ఉంటుంది స్థితి అప్పుడు? అందుకే కర్మలలో డ్రామా జ్ఞానం ఎప్పుడు క్రింద మీద అవ్వకూడదు. డ్రామా జ్ఞానం ఉంటే క్రింద మీద అవ్వరు. కర్మలలో డ్రామా జ్ఞానం ఉంది అంటే క్రింద మీద అవ్వరు, అప్ డౌన్ అవ్వదు స్థితి. ఏవైతే విభిన్న రకాల పరిస్థితులు వస్తూ ఉన్నాయో వాటిలో కూడా మీరు అచలంగా స్థిరంగా ఉండగలుగుతారు. ఎప్పుడు? కర్మలలో డ్రామా జ్ఞానం ఉన్నప్పుడు. బాబా స్మృతి స్వస్మృతితో పాటుగా డ్రామా స్మృతి కూడా ఉండాలి. అందుకే స్లోగన్: దృష్టిని అలౌకికంగా, మనసును శీతలంగా మరియు బుద్ధిని దయార్థ హృదయంగా తయారు చేయండి. దృష్టిని అలౌకికంగా, మనసును శీతలంగా మరియు బుద్ధిని దయార్థ హృదయంగా తయారు చేయండి. ఈరోజు స్వమానము: నేను అచలమైన స్థిరమైన ఆత్మను. నేను అచలమైన స్థిరమైన ఆత్మను. అచలంగా ఉండాలి, స్థిరంగానూ ఉండాలి. ఓం శాంతి.